ఉత్తరాంధ్రలో వైసీపీకి తూట్లు పడబోతున్నాయా? ఒకే రోజు ఆ ఇద్దరు నేతలు జగన్కి వార్నింగ్ ఇవ్వడం అందులో భాగమేనా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఉత్తరాంధ్రలో వైసీపీకి తూట్లు పడబోతున్నాయా? ఒకే రోజు ఆ ఇద్దరు నేతలు అంటే దాడి వీరభద్రరావు గారు పార్టీకి రాజీనామా చేసి ఈరోజు తన అనుచరులతో కలిపి భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది చెప్తా అన్నారు. అలాగే కొనతాల రామకృష్ణ గారు జగన్ మీద విరుచుకుపడ్డారు. ఈ వీళ్ళిద్దరి ఒకటే రోజు జగన్ మీద విరుచుకుపడ్డనే కారణం కూడా అందులో భాగమేనా అంటే ఏం చెప్తారు? భాగమేనండి. అంటే ఈ చెప్తున్నాను కదా, ఇంకా మీరు సంక్రాంతి తర్వాత చూస్తారు. సంక్రాంతి వరకు కూడా కనీసం ప్రభుత్వం తరపులో ప్రభుత్వంలో ఉన్నామని ఊరికే ఊర్లో వెళ్ళినప్పుడు కానీ ఇలా కోడిపందాలకు గట్రా వెళ్ళేటప్పుడు కానీ ఆ గౌరవమైన కాస్త కాపాడుకుందాం, మంది మార్పులం పోలీసులు అందరితో ప్రొటెక్షన్ కోసం ఆలోచిస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. ఓకే, సంక్రాంతి తర్వాత ఇంకా ఇట్లాంటివి చాలా బయటకు వస్తాయి. ఉత్తరాంధ్ర ఎస్పెషల్లీ ఎలా ఉండేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే తెలుగుదేశంకి కంచుకోట. 12 నియోజకవర్గాల్లో ఒకటే ఏదో వచ్చేది కాంగ్రెస్, అంతే. మిగతా 11 టీడీపీ కొట్టేది. విజయనగరం జిల్లా కూడా అంతే, 11 నియోజకవర్గాలు ఉంటే ఇప్పుడు వైజాగ్ జిల్లా కూడా ఇప్పుడు అనకాపల్లి జిల్లా చేశారు. కొనతాల రామకృష్ణ గారు కూడా అండ్ దాడి వీరభద్రరావు అనకాపల్లి పరిసరాలకు చెందిన వ్యక్తులే. సో వీళ్ళు మంచి దాడి ఫ్యామిలీ చెందిన వాళ్ళు. దాడి వీరభద్రరావు గారు, కొనతాల రామకృష్ణ గారు ముందు నుంచి కూడా ఉన్న వ్యక్తులే, ఇద్దరు మాజీ మంత్రులే. అయితే సామాజిక వర్గాలు వేరు, బట్ ఇద్దరు కూడా ఒకప్పుడు మంచి పార్టీలో బాగా ప్రాబల్యం ఉండి మంచి చేసిన వాళ్ళే, బట్ క్రియాశీలకంగా వ్యవహరించిన వాళ్ళు. అంటే ఆ పేరు చెప్పగానే మీరు పేరు చెప్పగానే ఒకసారి ఉత్తరాంధ్రని ఎలా స్ట్రైక్ అయిందంటే అనకాపల్లి అని స్ట్రైక్ అయింది నాకు. ఉత్తరాంధ్ర కన్నా అనకాపల్లి అని ఊరు ఎలా స్ట్రైక్ అయిందంటే అంత ప్రాతినిధ్యం ఉన్న వ్యక్తులు, ఫెమిలియర్. ఏదో 175 మందిలో ఎక్కడో ఉన్నారు, అందరికీ తెలియాల్సిన లేదు కదా, బట్ వీళ్ళు ఫెమిలియర్గా ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇప్పుడు మొన్న గాజువాక ఎమ్మెల్యే చేశారు కదా. సో వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని వాళ్ళందరికీ కూడా బయటకు వచ్చేయాలని ఉంది. కాకపోతే ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడైనా అవకాశం వస్తుంది కదా, సరే ఈయనైనా మారుతారు వింటారేమో అనుకొని చూస్తున్నారు. బట్ చాలామంది చెప్పిన శ్రేణులు ఏంటంటే ముఖ్యమంత్రి అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరి మాట వినరు, ఆయనకు తోచిందే చేసుకెళ్ళిపోతుంటారని ఒక విమర్శలు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ చాలామంది వాస్తవం అనే చెప్తుంటారు. అయితే సో ఇక్కడ కూడా ఇప్పుడు మంత్రికి ప్రాధాన్యత లేనప్పుడు ఇంక ఎమ్మెల్యేకి ఏముంటుంది? కింద స్థాయి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ప్రతిసారి కూడా నేను చెప్పేది అదే, వాళ్ళకి ఏ ప్రాధాన్యత లేకపోయేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు అందులో రాజకీయ నేపథ్యంలో ఉన్నవాళ్ళు, ఆ పదవిలో ఉన్నవాళ్ళు ఒక్కసారి పదవి లేకపోతే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ తగ్గిపోతే చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. అసలు ముఖం చాటేస్తారు, బయటికి రావడానికి కూడా నచ్చరు. మ్యాక్సిమం రాజకీయ నాయకులు చూడండి, ఓడిపోతే కొద్ది రోజులు ఒక విదేశాలకు వెళ్ళిపోవడమో లేదా ఎక్కడికి వెళ్ళిపోవడమో, కొన్నాళ్ళు ఒక ఆశ్రమంకి వెళ్ళి గడిపి రావడం, మళ్ళీ వచ్చి అప్పుడు ప్రజల్లోకి వస్తారు. చేస్తున్న వాళ్ళు విమర్శించడానికో ఇంక దేనికో, అంటే మేము మా ఉనికిని కోల్పోలేదని చెప్పడానికి. ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఓడిపోయిన రెండో రోజు తెర మీదకు మళ్ళీ జనాల్లోకి వచ్చారు, కానీ మ్యాక్సిమం ఏ నాయకుడు కూడా అంత త్వరగా రాలేరు. అంటే అరే ఇన్నేళ్ళు ప్రజలకు సేవ చేసావు, మనకంటూ గుర్తింపు ఉంది, ఇప్పుడు మన వెనక ఎవరు రారు, మనతో ఎవరు నిలబడరు. ఆ మంది మార్బలం, పోలీస్ ప్రొటెక్షను, ఆ హుందా అది వేరుంటుంది కదా. సో అందుకు ఎంతైనా సరే ఏదో ఒక పార్టీ ఏదో ఒక పదవి కోసం ఉన్నాంలే అనుకొని చాలామంది ఓపికగా ఉన్నా కూడా ఎప్పుడైతే ఇక్కడ వైసీపీలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నారో వాళ్ళు ఓపెన్ అవుతున్నారు. సరే ఇంక 2 నెలలే ఉందిలే, ఇంక 2 నెలలది ఏముందిలే, ఇప్పుడైనా ఓపెన్ అయ్యి బయటికి రాకపోతే ఖచ్చితంగా రేపొద్దున జంపు చేయడానికి అవకాశం కానీ పక్కన వేరే పార్టీకి వెళ్ళడానికి కానీ అవకాశం ఉండదు కదా. ఇప్పుడు ముందుగా బయటకు వస్తే కనీసం అర్జీ పెట్టుకోవడానికి క్యూ లైన్లో ఒక ముందు వరుసలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవైపు టీడీపీ జనసేన అలయన్స్ అయిపోయాయి, అయ్యాయి కాబట్టి అక్కడే సీట్లు సర్దుబాటులోనే ఆల్రెడీ ఉన్న సీట్లలోనే కొన్ని జనసేనకి కొన్ని టీడీపీకి కేటాయించినప్పుడు అందులో ఉన్న వాళ్ళకే కొంత మొండి చేయి చూపించాల్సి వస్తుంది, రెబల్స్ తయారయ్యే అవకాశం ఉంది. ఇంకా మీరు వీళ్ళందరూ వస్తే ఇంకెప్పుడు వీళ్ళకి ఇస్తారు? అలాంటప్పుడు ఇంకాస్త ముందుగా తేరుకొని వెళ్తే కనీసం నాకు నామినేటెడ్ పోస్ట్ అయినా, ఒక ఎమ్మెల్సీ పోస్ట్కైనా రిక్వెస్ట్ పెట్టుకోవడానికి ఉంటుందని ఇప్పుడిప్పుడుగా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. వీళ్ళిద్దరూ మంచి వేరు, ఒకరు గవర్లు అంటారు, అనకాపల్లి గవర్లు అంటే మంచి ఇది ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తి దాడి వీరభద్రరావు గారు. కొనతాల గారు దొరలు, వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనుకుంటున్నాను. సో మంచి సామాజిక వర్గాలు, మంచి సపోర్ట్ ఉన్నది, ఆర్థికంగా కూడా మంచి సపోర్ట్ ఉన్న వ్యక్తులు కాబట్టి ఈ నేపథ్యంలో
వాళ్ళు ఒక్కసారిగా రివర్స్ అయ్యారంటే గ్రౌండ్ లెవెల్లో ఏ స్థాయిలో రివర్స్ అనేది ఉన్నదో అర్థం చేసుకోండి. కార్యకర్తల నుంచి వచ్చే ప్రెజరు దాన్ని బట్టి కూడా వీళ్ళు బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ధైర్యం చేసి ముందే వస్తున్నారు, ఇంకొంతమంది సర్లే చూద్దాం. ఇద్దరితో పాటుగా చాలా మంది నాయకులు కూడా, ప్రధానమైనటువంటి నాయకులు కూడా ఉత్తరాంధ్రలో వైసీపీకి దూరం కాబోతున్నారు, భవిష్యత్తులో ఇక ఉత్తరాంధ్రలో వైసీపీకి తూట్లు పడడం ఖాయం అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారి దైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు. అవునండి, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరాంధ్ర ఎస్పెషల్లీ వైజాగ్ నుంచి అటువైపు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఈ మూడు కూడా సామాజిక వర్గ ప్రాధాన్యత ఉండదండి ఎప్పుడు రాజకీయాలు మాత్రం. అక్కడ వ్యక్తిని లేదా పార్టీని చూస్తారు, వ్యక్తి బాగా పనిచేస్తున్నారా లేదా పార్టీ బాగా పనిచేస్తున్నారా తప్ప పర్టికులర్గా కొన్ని జిల్లాలు, ఇప్పుడు కృష్ణా, గుంటూరు లాంటి జిల్లాల్లో మనం అబ్జర్వ్ చేస్తే సామాజిక వర్గం ప్రాధాన్యతతో ఎక్కువగా ఉంటుంది. బట్ అక్కడ సామాజిక వర్గ ప్రాధాన్యత ఉండదు. బట్ అటువంటి సామాజిక వర్గ ప్రాధాన్యత లేని ఆ జిల్లాల్లో కూడా ప్రాధాన్యత తగ్గిపోతే ఇంకా వైసీపీకి చాలా ఇబ్బందులని నా అభిప్రాయం. ఎందుకంటే వైజాగ్ క్యాపిటల్ చేస్తారన్న అంశం చాలామందికి ఇష్టం లేదు. వైజాగ్ ఆల్రెడీ వెల్ డెవలప్డ్ సిటీ, వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ. దీన్ని ఇంకా క్యాపిటల్ చేసేది, దీనికి అన్ని సహజసిద్ధంగా, ప్రకృతి సహజసిద్ధంగా కానీ, నేవల్కి సంబంధించింది కానీ, అన్ని రకాలుగా సెంట్రల్ డిఫెన్స్ సంబంధించిన కూడా చాలా ఉన్నాయి కదా. ఎన్ఏడి ఉంది, అది నేవల్కి సంబంధించి ఉంది, పోర్ట్ ఉంది. ఇంకా రైల్వే జోన్ కోసం ట్రై చేసి ఇంకా డెవలప్ చేసుకుందాం. నెక్స్ట్ వైజాగ్కి పీస్ఫుల్ సిటీ అని పేరు ఉంది. సో రాజకీయంగా పరంగా క్యాపిటల్ చేస్తే ఆ పీస్ఫుల్నెస్ పోద్దు కదా. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి ఇబ్బంది పడతారు కదా. అందుకు చాలామంది వరకు ఇష్టం లేదు. బట్ సరే గవర్నమెంట్ చేశారా, అదైనా క్యాపిటల్గా పెట్టారా, అది లేదు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా డైజెస్ట్ అవ్వట్లేదు. ఆ పథకాలు అన్నారు, పథకాలు కూడా సరిగ్గా ఎవరికి లబ్ధి రీచ్ అవ్వట్లేదు. ఒకవేళ ఒకే ఇంట్లో ఇద్దరికి ఆధార్ లింకప్ చేస్తే ఇంకోటికి రావట్లేదు. ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఉత్తరాంధ్ర వాళ్ళు ఏంటంటే అంత ఉద్యమ స్ఫూర్తితో రోడ్డు మీదకి ఎక్కే మనుషులు కాదు కాబట్టి ఇవన్నీ ఓటుతోనే చూపిస్తారు. సో అలాంటి నేపథ్యం ఉన్న ప్రాంతం కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళైతే ఉన్నారో వీళ్ళు బయటికి వస్తున్నారంటే ఖచ్చితంగా కింద కార్యకర్తల సెగ తగిలిబట్టే వీళ్ళు కూడా ఓపెన్ అయ్యి బయటకు వస్తున్నారు. వీళ్ళతో పాటు మరికొంత నేతలు కూడా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఇంకొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే చెప్తున్నారు కదా, మీరు సంక్రాంతి వరకు ఓపిక పట్టండి, సంక్రాంతి తర్వాత ఇంకెంతమంది బయటకు వస్తారో చూద్దాం. ఓకే జయదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్రలో వైసీపీకి తూట్లు పడబోతున్నాయా? ఒకే రోజు ఆ ఇద్దరు నేతలు జగన్కి వార్నింగ్ ఇవ్వడం అందులో భాగమేనా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఉత్తరాంధ్రలో వైసీపీకి తూట్లు పడబోతున్నాయా? ఒకే రోజు ఆ ఇద్దరు నేతలు అంటే దాడి వీరభద్రరావు గారు పార్టీకి రాజీనామా చేసి ఈరోజు తన అనుచరులతో కలిపి భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది చెప్తా అన్నారు. అలాగే కొనతాల రామకృష్ణ గారు జగన్ మీద విరుచుకుపడ్డారు. వీళ్ళిద్దరి ఒకటే రోజు జగన్ మీద విరుచుకుపడ్డనే కారణం కూడా అందులో భాగమేనా అంటే ఏం చెప్తారు? భాగమేనండి. అంటే ఈ చెప్తున్నాను కదా, ఇంకా మీరు సంక్రాంతి తర్వాత చూస్తారు